పెళ్ళిగాని ప్రసాద్ అంటే మనకే కాదు తెలుగు వాళ్ళందరికీ ఒక్కడే గుర్తొస్తారు. ఎందుకంటే వెంకటేష్ గారు ఇచ్చిన ఇంప్రెషన్ అలాంటిది. పెళ్ళిగాని ప్రసాద్ అనే ప్రసాద్లందరికీ ఒక కొత్త ఇమేజ్ని తీసుకొచ్చాడు. కానీ ఆ ఇమేజ్ని బ్రేక్ చేస్తూ ఇంకో ప్రసాద్ రాబోతున్నాడు. ఇతని కష్టాలు కంటే ఇతను పెట్టే కష్టాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో టీం ఇప్పుడు మనతో ఉంది. సప్తగిరి ఒక ఎనర్జెటిక్ ఎక్స్ప్రెస్ లాగా దూసుకెళ్తుంటాడు. సో ఆ ఎక్స్ప్రెస్తో మనం ట్రావెల్ మొదలెడితే మనం కూడా ఒక నవ్వుల తీరానికి చేరుతామని అర్థమవుతుంది. సో పెళ్ళిగాని ప్రసాద్ టీం ఇప్పుడు మనతో ఉన్నారు. హాయ్ అండి. హాయ్ హాయ్ సార్. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? సూపర్. కొంచెం గ్యాప్ తర్వాత అంతే. ఏంటా గ్యాప్? అన్న స్క్రిప్ట్స్ కావచ్చు, సో మనం కొన్ని తీసుకున్న డెసిషన్స్ కావచ్చు, వీటన్నిటికీ ఆ గ్యాప్ డెఫినెట్గా మనం అనుభవించాలి అంతే. అంతేగాని ఇప్పుడు కంటిన్యూస్గా సినిమాలు వచ్చాయి మీకు. మాకు ఇయర్లీ ఎక్కువ కలిసే హీరో మీరే. ఇయర్లీ ప్రమోషన్స్లో మేము ఎక్కువగా కలిసే హీరో. ఈ మధ్య కొంత గ్యాప్ వచ్చింది కదా, అంటే కన్స్ట్రక్టివ్గా తీసుకున్న డెసిషన్, అంటే కొంచెం పాజ్ చేసి మళ్ళీ. అవును, అది 100%. అంటే అది గ్యాప్ రాలా, వచ్చింది అన్నట్టు. గ్యాప్ తీసుకోలే, అది వచ్చింది. ఆ గ్యాప్కి తోడు కరోనా ఒక 3 years వెళ్ళింది. దాని తర్వాత నేను ఎంచుకున్న స్క్రిప్ట్లు 2-3 రాంగ్ దారిలో వెళ్ళాను. ఫైనల్గా ఒక మంచి స్క్రిప్ట్ దొరికింది. సో దీంతో వచ్చి డెఫినెట్గా అందరిని నవ్వించాలనే ఒక ఉద్దేశంతో ఈ గ్యాప్, డెఫినెట్గా ఆ గ్యాప్ని మీరు మర్చిపోతారు ఈ సినిమాతో. ఎందుకంటే ఈ సినిమాలో తీసుకున్న టాపిక్ అలాంటిది. మీరు తీసుకున్న అంటే సప్తగిరి పెళ్లి చేసుకోవడానికి ఇంత ఇబ్బంది పడుతున్నాడు. మనకు వెంకటేష్ గారు ఇచ్చిన రూట్ వేరేలా ఉంటుంది. మల్లేశ్వరి సినిమాలో ఆయన పెళ్లి కోసం తప్పిస్తుంటాడు, మీరేమో కట్నం కోసం తప్పిస్తున్నారు. సో ఏంటి అసలు? మాకు పెళ్ళిగాని ప్రసాద్ అంటే మాకున్న ఇంప్రెషన్ ఒకటి కదా, కానీ మీరు ఆ ఇంప్రెషన్ మార్చారు. అవును, అంటే నేను తప్పించలేదండి కట్నం కోసం. మీరు చూస్తే తెలుస్తుంది, మా ఫాదర్ తప్పించాడు. ఎక్కడో చోట మీకు ఉండి ఉంటుంది, లేకపోతే ఎందుకు ఒప్పుకుంటారు? నేను మీరు సినిమా చూస్తే అదే ఆ ఫన్ వేలో చెప్పేవాడిని. సినిమా చూస్తే సప్తగిరి తప్పలేదు, వాళ్ళ ఫాదరే మొత్తం మ్యాటర్ని అర్థమవుతుంది. ఓకే, సో కాబట్టి ఆ విషయం అలా చెప్పాం. మాకు జనరల్గా అమ్మాయిలు తిరిగే హీరోల కథలు బాగా తెలుసు. సో పెళ్లి కోసం పరితపించిపోయే చాలా హీరోస్ కథలు విన్నాం. ఈ కథ చాలా కొత్తగా ఉంది. సప్తగిరి సో కట్నం కోసం డిమాండ్ చేస్తూ అంతవరకు, అంటే మాకు భూమికి ఒక రేట్ పెట్టి ఆ రేట్ వచ్చే వరకు అమ్మని ఒక వాళ్ళు ఉంటారు కదా రియల్ ఎస్టేట్లో, ఆ యాసిటీస్ వాళ్ళ నాన్న కూడా అలాగే ఉన్నాడు. ఎక్కడ స్ట్రైక్ ఇన్ క్యారెక్టర్ ఎవరైనా రియలిస్టిక్గా చూసారా ఇలాంటి వాళ్ళని? రియలిస్టిక్ ఏం లేదు, ఇన్ జనరల్ లైక్ ఫస్ట్ ఒక కాన్సెప్ట్ అనుకుని అందులో క్యారెక్టర్స్ బిల్డ్ చేసినాం అనమాట. సో అట్లా ఆలోచిస్తూ ఉంటే వచ్చిన క్యారెక్టర్ అనమాట. ఏంటి ఈ క్యారెక్టర్కి, ఏంటి ఈ కథకి డ్రైవ్కి ఇన్స్పిరేషన్ ఏంటంటే ఏం చెప్తారు? ఇన్స్పిరేషన్ అంటే కథ ఎక్కడి నుంచి వచ్చాడు, స్టార్ట్ అవ్వాలి కదా. అవునవును, అంటే బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో పెళ్లిగాని ప్రసాద్లు ఎక్కువైపోయారు బేసికల్గా. సో సరే దాని మీద ఒకటి పెళ్లిగాని ప్రసాద్ టైటిల్ పెట్టి ఒక మంచి కాన్సెప్ట్ చేద్దామని ఫస్ట్ అనుకున్నాము. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట. ఇంకా అది పెళ్ళికాని ప్రసాదులు ఎక్కువ అవటానికంటే వాళ్ళు పాపం అన్ని డిమాండ్స్ వదిలేసుకొని పెళ్ళి అయితే చాలరా బాబు అని పరిగెడుతుంటారు. కానీ ఈ ప్రసాద్ అలా లేడే, ఈ ప్రసాదే డిమాండ్స్ పెడుతున్నాడు. అంటే ప్రసాద్ పెట్టాడు, వాళ్ళ ఫాదర్ పెడతాడు అనమాట. అదే ప్రసాద్ని చూపించి పెడుతున్నాడు కదా. సో ఆ డిమాండ్స్ ప్రసాద్ అన్నట్టే ఉండే. లేదండి, ఇప్పుడు ప్రసాద్ అనుకోవడానికి లేదు. ప్రసాద్ అమాయకుడు. ప్రసాద్ అమాయకుడు. సో ప్రసాద్కి రూపాయి కట్నం అవసరం లేదు. నిజంగా అలాగే నాన్నగారికి కావాలి, నాన్నగారికి కావాలి. అది కూడా మా నాన్నగారు కూడా వంశపార్యంగా వస్తున్నటువంటి ఆ కట్నాల శాసనాల గ్రంథాన్ని అతను ఫాలో అవుతున్నాడు కాబట్టి వాటి పరంగా ఆయన దానికి కట్టుబడి ఉన్నాడు, ప్రమాణం చేస్తాడు అనమాట. అందువల్ల తను కూడా కట్టుబడి ఉండాల్సి వస్తుంది. ఇంకా ఒక్కరోజు జీవితాన్ని నాశనం చేసేస్తున్నాడు. సో నాశనం కాకుండా బ్రేక్ చేసేది మా వీళ్ళ ఫ్యామిలీ. దీనికి ఇంకో స్టోరీ ఉంటుంది, హీరోయిన్ ఫ్యామిలీ, అదంతా ట్రైలర్లో చూపిస్తాము. ఓకే, దానికి ఇంకో స్టోరీ ఉంటుంది వాళ్ళకి. సో టీజర్లో మనకి ప్రసాద్ స్టోరీ తెలుసు. అవును, ట్రైలర్లో హీరోయిన్ ఫ్యామిలీ కథ కూడా రివీల్ చేస్తాం. వీళ్ళు ఇంకా జాతి ముద్రలాగా ఉంటారు. కరెక్ట్. చాలా మంచి ఫ్యామిలీ, మీరు ఎందుకు ఇలా రోస్ట్ చేస్తున్నారు? లేదండి, ఇలాంటి ఫ్యామిలీలోకి రావాలంటే మామూలు రాలేదు, దండుపల్లి మ్యాచ్ కావాలి. మామూలు ఫ్యామిలీ వచ్చినా పచ్చడైపోతారు. ఇది పచ్చడి చేసే బ్యాచ్, రోడ్డు పచ్చడి. అవును, చెప్పండి ఎలా ఉండబోతుంది క్యారెక్టర్? చాలా ఎంజాయ్ చేస్తా, టు బి వెరీ ఆనెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్, ఇలాంటి ఇట్స్ సచ్ అ వెల్ రిటర్న్ క్యారెక్టర్ అండి. ఒక్కొక్క డైలాగ్, ఒక చిన్న బిట్ కూడా చాలా మంచిగా రాశారు స్క్రిప్ట్లో. సో ఇట్స్ వెరీ రేర్ ఫర్ అన్ యాక్టర్ టు గెట్ అ ఛాన్స్ టు ప్లే అ క్యారెక్టర్ లైక్ దిస్. నేనైతే చాలా ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అండ్ థ్యాంక్స్ టు
మై రైటర్స్ ఆల్సో అఖిల్ గారు ఇంకా లోహిత్ గారు చాలా హెల్ప్ చేశారు నాకు ప్రిపరేషన్లో వర్క్షాప్లో అండ్ అభిలాష్ గారు ఆబ్వియస్లీ. అభిలాష్ గారు మల్లేశ్వరి సినిమాకి కానీ వెంకటేష్ గారికి కానీ ఏమైనా ట్రిబ్యూట్ ఇస్తున్నారా? మరి పెళ్లిగాని ప్రసాద్ అంటే తెలుగు వాళ్ళకి ఇప్పటివరకు ఆయనే గుర్తొస్తుంది. సో ఏదైనా ట్రిబ్యూట్ ఉందా మీ సినిమాలో? అంటే స్టార్టింగ్లో స్పెషల్ థ్యాంక్స్ చేస్తున్నాం. అంటే ఒకటండి, ఆ క్యారెక్టర్ అనేది 100% ద గ్రేట్ విక్టరీ వెంకటేష్ గారి కెరీర్లోనే ఒక ఐకానిక్ క్యారెక్టర్. అది మేము ఆ టైటిల్ పెడుతున్నామంటే ఎట్టి పరిస్థితుల్లో దానికి ఎటువంటి మచ్చ రాకూడదు. సో ఇంకా ఆ స్థాయిని పెంచే సినిమా అవుద్ది ఈ సినిమా. సో కాబట్టి ఎందుకంటే మల్లేశ్వరి సినిమా వెంకటేష్ గారు చాలా రోల్స్ ప్లే చేస్తారు, కానీ ఆ ప్రసాద్ రోల్ రిజిస్టర్ అయినట్టు ఇంకా ఏది రిజిస్టర్ అవుదా? సో రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాంతో రీజనల్ లాంగ్వేజ్లో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ కొట్టారు. సో ఆ సెంటిమెంట్తో కూడా వెంకటేష్ గారి పేరు పెట్టుకొని ఆ ఐకానిక్ క్యారెక్టర్ పెట్టుకొని వస్తున్నాం పెళ్లిగాని ప్రసాద్ అని. సో తప్పకుండా మాకు కూడా అటువంటి గొప్ప విజయం అందాలి. ఓం నమో వెంకటేశ్వర. అంటే సంక్రాంతికి వస్తున్నాం మళ్ళీ ఏం ప్రూవ్ చేసిందంటే ఫ్యామిలీ ఆడియన్స్కి ఉన్న స్ట్రెంత్ని ఒకసారి చూపించింది. ఒక ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో సినిమాలు చేసి కూడా ఇండస్ట్రీ హిట్స్ కొట్టొచ్చని మీ ఫ్రెండ్ ప్రూవ్ చేస్తాడు అనిల్ రావుపూడి. ఏంటి ఆ కాంబినేషన్? ఎప్పుడు కనిపిస్తారు అనిల్ రావుపూడి డైరెక్షన్? నిజంగా అంటే సంక్రాంతికి వస్తున్నప్పుడు మంచి క్యారెక్టర్ ఉందండి. నాకు పిలిచారు, 3:30 వరకు పిలిచారు. ఆ క్యారెక్టర్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, అవన్నీ విన్నాను. అది ఎప్పటి నుంచి లాంగ్ వ్యూ లాగా ఉంది సప్తగిరి అన్న. నిజంగా ఇండస్ట్రీకి రాకముందు నుంచి ఫ్రెండ్స్ ఒక రకంగా ఆర్టిస్ట్ని చేసింది మిమ్మల్ని అనిలే కందిరేగలు. ఏం మీకు ఇంత టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ మీరు, అతను కామెడీని అంతగా లవ్ చేసే డైరెక్టర్ అతను, ఏంటి ఏం ఆపుతుంది మీ ఇద్దరిని? ఏమి లేదండి, ఇంకా 100% చాలా ఇంకా రిలేషన్ పెరిగింది మా ఇద్దరి మధ్య. సో నాకు క్యారెక్టర్ ఇవ్వాలి అంటే మా ఫ్రెండ్కి ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వాలని చాలా సినిమాల్లో తప్పించాడు. రకరకాల కారణాల వల్ల చేయలేకపోయాం. ప్లస్ ఫైనల్గా సంక్రాంతికి వస్తున్నాలో నువ్వు క్యారెక్టర్ చేయాలరా, నాకు బయట నుంచి ప్రెజర్ ఎక్కువైంది, నీకు ఇవ్వలేదు, ఏమైంది మీకు ఇద్దరికీ అని. సో ఆ ఉద్దేశంతోనే నన్ను 3:30 వరకు పిలిపించారు. క్యారెక్టర్ కూడా చెప్పాడు, ఇది క్యారెక్టర్, ఇది నైట్ డిస్కస్ చేద్దాం, తప్పకుండా ఇది వర్కౌట్ అవుతుంది నీకు అన్నారు. బా డన్, మొత్తాన్ని ఫైనల్గా మంచి జరుగుతుంది అనుకున్నాను. నైట్ డిస్కషన్లో కూర్చున్నప్పుడు అంటే చాలా ఫాస్ట్గా తీస్తున్నారు, క్లారిటీగా తీస్తున్నారు సినిమా. కాన్సన్ట్రేషన్ మొత్తం ఉన్న పెద్ద ఆర్టిస్ట్ మీద పెట్టాడు. నేను వెళ్ళి నన్ను పిలిపించి ఆ క్యారెక్టర్ చెప్పే ముందు మళ్ళీ చిన్నగా కన్ఫ్యూజ్ అవుతున్నాడు. అది నేను గమనించాను ఏదో సంథింగ్ జరుగుతుందనే. సరే అయినా పర్లేదు, నువ్వు ఫస్ట్ ఆ వ్యాన్ ఎక్కే, ఆ వ్యాన్ తోలుతుండు, మధ్యలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం, వర్కౌట్ అవుతుంది. అప్పుడు నేను చెప్పాను, ఎందుకని ఇప్పుడు సినిమా ఇంపార్టెంట్ మనకి, నేను ఈ సినిమాని యాక్ట్ చేయడం ఇంపార్టెంట్ కాదు. ఈ సినిమా ఎటు కొడతావు, పెద్ద బ్లాక్ బస్టర్ కొడతావు, నో డౌట్, మళ్ళీ సంక్రాంతికి వస్తున్నావు, 100% నెక్స్ట్ సినిమా చేయొచ్చు, బట్ నా వల్ల నువ్వు ఇబ్బంది పడి ఇప్పుడు ఈ దాన్ని స్ట్రెయిన్గా తీసుకోకూడదు, బర్డన్గా తీసుకోకూడదు అని చెప్తే దానికి అతను ఇంకా అప్రిషియేట్ చేసి మావాడు, అరే థ్యాంక్ యూ సో మచ్ రా, నాకు బర్డన్ తగ్గించావు, ఇంత దూరం పిలిపించి మళ్ళీ పంపిస్తున్నాను ఏమనుకోవద్దురా, అయినా ఇప్పటికి చెప్తున్నాను ఎక్కే జీపన్నాను, అది వ్యాన్ ఎక్కాను, వద్దొద్దు నేను వెళ్తానని చెప్పి అలా సినిమా గురించి ఆలోచించి వచ్చేది జరిగింది. ఎంతమంది ఆర్టిస్టులకి ఉంటారు మీలా చెప్పండి సప్తగిరి గారు? అదే నిజంగా అది నాకు చాలా మంచి అప్రిషియేషన్ దొరికింది. ఆ నిర్ణయం తీసుకున్నది కాకుండా కో డైరెక్టర్లు కావచ్చు, ప్రొడక్షన్ ఎస్విసి నుంచి కావచ్చు, అది అంటే మనం చేయాల్సినవన్నీ చేసామండి, మంచి క్యారెక్టర్లు చేసాం. ఇంకా మనం ఏదో క్యారెక్టర్లు చేసారని వెళ్ళకుండా చేసే క్యారెక్టర్లు మంచిగా ఉండాలి, అక్కడ సినిమా గురించి ఆలోచించాలి. అంటే అక్కడ వాళ్ళకి బర్డెన్ అవుతుందేమో అని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించగలిగారంటే, అంటే జనరల్గా ఒక ఆర్టిస్టులకి చిన్న సెల్ఫిష్నెస్ ఉంటుంది, అవి మనం ఉండాలి, మనం లేకపోతే ఎలాగైనా ఉండాలని అనుకుంటారు. కానీ అలా కాకుండా అవతల సైడ్ నుంచి కూడా ఆలోచించి పర్లేదు నేను ఇంకో సినిమా చేస్తానన్నారంటే రియలీ ఒక బిగ్ హార్ట్ ఉండాలి. థ్యాంక్ యూ. సూపర్. అంటే ఈ సినిమాకి వచ్చేసరికల్లా ఒక ఫ్రెష్నెస్ కనిపిస్తుంది. అంటే మీ మురళీధర్ గారు ఉన్నారు కదా, ఆయన సైడ్ నుంచి ఒక స్టబ్బన్నెస్ కనిపిస్తుంది, స్టబ్బన్గా ఉన్నారు ఆయన. సో మీ ఇబ్బంది ఏంటి? మీ ఇబ్బంది ఏంటో ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది, ఎన్ని ఎక్స్ప్రెషన్స్. మురళీధర్ గారు చెప్పాలంటే లేటెస్ట్ సెన్సేషన్ ఆయన ఫాదర్ క్యారెక్టర్లో. ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా ది బెస్ట్ ప్లే చేస్తున్నారు. సో ఈ సినిమాలో ఆయన మాకు నటించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అట్ ద సేమ్ టైం నాకు ఎంటైర్ ఆయన క్యారెక్టర్, ఈ సినిమాలో నాకు ఇష్టమైన క్యారెక్టర్ ఆయన క్యారెక్టర్ అండి. ఎందుకంటే ఎంటైర్ త్రోఅవుట్ క్యారెక్టరు ఏమే కదా, ఎవరు వీళ్ళ ఫ్యామిలీ, అది దండుపాలెం బ్యాచ్, అది రోడ్డు పచ్చాడు, వచ్చారంటే ఇంక దుమ్ము దులిపేయడమే. కాబట్టి షీఈస్ బ్యూటిఫుల్ అండ్ గుడ్ పర్ఫార్మర్. సో కాబట్టి అది జరిగింది. ఆ మురళీధర్ గారితో యాక్ట్ చేయడం నిజంగా ఒక అదృష్టం. ఆయన ఒక్క సెకండ్ కూడా ఆ క్యారెక్టర్ నుంచి బయటకు వెళ్ళకుండా ఎంటైర్ ఆ మీటర్ మెయింటైన్ చేశారు. అంటే ఎగ్జాక్ట్లీ మాకు మీ ఫిల్మోగ్రఫీ చూస్తే ఏమవుతుందంటే ప్రిపరేషన్స్ ఏమీ లేకుండా
హానెస్ట్గా అంటే ఒక వైట్ పేపర్ లాగా లొకేషన్లోకి వచ్చి అక్కడ సిచ్యువేషన్ బట్టి రియాక్ట్ అయ్యే పర్సన్ లాగా అనిపిస్తుంది మీరు. ఏదో మైండ్లో ప్రిపేర్ అయిపోయి కాదు, కానీ ఒక్కసారి వైట్ పేపర్ లాగా వస్తారు కొంతమంది, వచ్చి క్యారెక్టర్ లాగా బిహేవ్ చేస్తుంటారు. సో ఏదో మ్యాజిక్ జరిగిద్ది, ఏదో ఒక ఎనర్జిటీ వస్తారు, పాజిటివ్ ఎనర్జిటీ వస్తారు, అదో మ్యాజిక్ జరిగిద్ది. అభిలాష్ గారు అంతేనా? అంటే ఈ సినిమాకి అలా జరగలేదు. జరగలేదా? జరగలేదు. మెయిన్ బేసిక్గా ఫస్ట్ నుంచే లైక్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్నే ఫాలో అయిపోయారు అందరూ ఆర్టిస్ట్. అంటే ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలనేది రిహార్సల్స్ ఎక్కువగా ఉండవు, స్పాంటేనియస్గా. బేసిక్ ఏంటంటే సప్తగిరి గారు మిగతా సినిమాలో ఫుల్ హైపర్ యాక్టివ్ అది ఉంటుంది కదా, ఇందులో అది ఉండదు, చాలా సెటిల్గా ఉంటుంది అనమాట. సో ముందే కొంచెం ప్రిపేర్ చేయించి కొంచెం ఎనర్జీ డౌన్ ఎనర్జీ అంటే మ్యాక్సిమం సెటిల్గా ఉంటుంది క్యారెక్టర్. కొన్ని సీన్స్లో లైక్ తన స్టైల్ సీన్స్ ఆఫ్ ఒక 2 సీన్స్ ఉంటాయి అది సెకండ్ హాఫ్లో, బట్ మొత్తం టోటల్ సెటిల్గా ఉంటుంది అనమాట. ఒక కొత్త సప్తగిరి గారిని చూస్తాను. రెగ్యులర్గా అన్ని సినిమాల్లో చేసినట్టు కాకుండా హైపర్నెస్ అనేది టోన్ డౌన్ చేయడానికి ట్రై చేస్తాను. అవును. ఎలా ఉందన్న ఎక్స్పీరియన్స్? నిజంగా అది నచ్చే ఈ సినిమా చేశానండి. ఎందుకోసం అంటే వీళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడే నా బిఫోర్ చాలా మూవీస్ నాకు చూపించారు. ఆ సీన్ బిట్స్ అన్న, ప్రేమకథ చిత్రం, లవర్స్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా, ఇవన్నీ టూ మచ్ హైపర్ క్యారెక్టర్లు అన్న, అవన్నీ థియేటర్ బ్లాస్ట్ అయినాయి. సో అది ఒక 7-8 ఇయర్స్ మీరు చేశారు. ఇప్పుడు మా సినిమాకి ఒక ఇటువంటి సప్తగిరి కూడా ఉంటాడా, ఇంత సెటిల్గా చేసే సప్తగిరి కూడా ఉంటాడా అని దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించారు. సో అది నాకు బాగా నచ్చింది. నచ్చడంతో పాటు నేను కాకుండా నా చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ అన్ని అంత హైపర్గా ఎనర్జీగా యాక్ట్ చేస్తుంటాయి. నేను వాళ్ళందరినీ చూసి ఎంజాయ్ చేయొచ్చు. నిజంగా ఈ డ్రైవ్ కొత్తగా ఉందండి. అంటే చాలా రోజుల తర్వాత సింహాలో బాలకృష్ణ గారిలో ఒక వేరియేషన్ చూసాం, కొంచెం సెటిల్ డౌన్ అయ్యి. అప్పటి వరకు చూసిన బాలకృష్ణ గారు వేరు, సినిమాలో ఆయన చాలా సెటిల్ డౌన్ అయ్యి ఆయన చాలా సెటిల్డ్గా డైలాగ్ చెప్పినా అంతే పవర్ఫుల్గా అనిపించింది. అది డైరెక్టర్ తీసుకున్న టేక్ అనమాట, డైరెక్టర్స్ తీసుకున్న చాయిస్. మేబీ అదే జరిగిద్దేమో ఈ సినిమాలో. జరగాలన్నా తప్పకుండా. నిజంగా నేను కూడా అదే, అంటే నా చుట్టూ ఒక 7-8 మంది సప్తగిరిలు ఉంటారు. మళ్ళీ అది వీళ్ళ ఫ్యామిలీ ప్రియాంక గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ ప్రమోదిని గారు, మన వడ్లమాని శ్రీనివాస్, భాష. బేసిక్గా మీకు రూపాయి కట్నం ఇవ్వకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారు సార్, అంతేనా? ఏం చూసుకో వివరించా, అంతే అంతేనా? అంతే. ఏం జరిగిందనేది కథ. ఎలా మేనేజ్ చేసావు ప్రియాంక? నేనా అలవాటు అయిపోయింది సార్. అసలు నేను కట్నం అడగటమే చాలా తప్పు కదా? చాలా తప్పు సార్. అందుకే మీరు మా సినిమా చూడాలి. ఇలాంటి క్యాండిడేట్స్తో సరే అలాంటి అమ్మాయిని కట్నం అడగటం ఏంటి సార్? ఎదురు కట్నం ఇచ్చి చేసుకోవాలంటే చక్కగా ఉన్న అమ్మాయిని, అది అంత అందమైన అమ్మాయిని రావడమే గొప్ప. మనకి ఎదురు కట్నం చేసుకోవాలి కానీ. సో హౌ డు యు గెట్ దిస్ క్యారెక్టర్? సార్ నిజంగా వర్క్షాప్ చేశాను నేనైతే 20-25 డేస్ వర్క్షాప్ చేశాను నేను. బట్ ఫస్ట్ డే సెట్కి వెళ్ళినప్పుడు అందరినీ చూస్తున్న తర్వాత భయం వచ్చింది నాకు సార్. వాళ్ళు చాలా మంచి యాక్టర్స్ సార్. అండ్ ఫస్ట్ టైం నేను అవుట్ అండ్ అవుట్ కామెడీ అటెంప్ట్ చేశాను. సో నేను అది 25 డేస్ చేసిన ప్రిపరేషన్ మర్చిపోయాను నేను ఫస్ట్ డే. బికాస్ ఇంత మంచి పర్ఫార్మర్స్ సార్ అందరూ. బట్ లక్కీలీ ఆల్ ద కో యాక్టర్స్, సప్తగిరి సార్, భాషా గారు, ప్రమోదిని మ్యామ్, ఫాదర్ క్యారెక్టర్ శ్రీనివాస్ గారు అండ్ అన్నపూర్ణ గారు, అందరు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళంతా చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ సీజనల్ ఆర్టిస్ట్. దేర్ ఎంతూసియాజం టువర్డ్స్ ద టీమ్ వర్క్, అది ఇట్స్ వెరీ రేర్ సార్. వాళ్ళు వచ్చి వాళ్ళు డైలాగ్స్ చెప్పి పని చేసిన తర్వాత వెళ్ళొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ యూస్ టు బీ ఆన్ ద సెట్ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ టీమ్ వర్క్ అండ్ దట్ ఎనర్జీ వీ హ్యాడ్ ఆన్ ద సెట్ వాజ్ అమేజింగ్ సార్. ఓకే, సూపర్. అంటే ఈ క్యారెక్టర్ సెలెక్ట్ చేయడానికి మీరు ఎలాంటి రెఫరెన్స్లు చూసారు ప్రియాంక గారి క్యారెక్టర్? ఎందుకంటే సప్తగిరి గారి పక్కన ఆల్మోస్ట్ న్యూ కమర్స్ వస్తుంటారు, ఒక ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్స్. అంటే వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఏమో కానీ ఆ కాంబినేషన్స్ సెట్ అవ్వవు త్వరగా. సో చెయ్యరు, అంటే చెయ్యరు, లేకపోతే వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఏముంటాయో తెలియదు కానీ చెయ్యరు. క్యాలిక్యులేషన్స్ సెట్ ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. కమెడియన్ పక్కన ఒక పెద్ద స్టార్ హీరోని ఎందుకు చేస్తారు? నిజంగా అది నిజంగా అది బ్రేక్ చేయాలి సార్. యాక్చువల్గా ఎందుకంటే అలీ గారి పక్కన సౌందర్య గారు చేశారు. సో మనకి చాలా అలాంటి బ్రేక్ చేసిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. సో ఇప్పటికీ అది ఎక్కడో చిన్న టైప్ కాస్ట్ లాగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఎలా ప్రియాంక? అంటే బేసిక్గా నేను ఏం చూసుకున్నా అంటే ఇప్పుడు హీరోయిన్ ఎవరైతే ఈ సినిమాలో చేస్తారో తెలుగు చాలా బాగా మాట్లాడాలా.
ఎందుకంటే చాలా హెవీ డైలాగ్స్ ఉంటాయి అనమాట. సో ఆ కామెడీ టైమింగ్ అంతా బాగా తెలియాలన్నమాట. సో తనకి లాంగ్వేజ్ పర్ఫెక్ట్ తెలుసు, ప్లస్ అర్థం చేసుకుంటుంది, ఏం చెప్పినా క్లియర్ అర్థమైపోద్ది. సో అదొకటి మేజర్గా నేను చూసుకున్నాను అనమాట సెలెక్ట్ చేయడానికి. సో అప్రోచ్ అవటం ఫ్రెష్ అయ్యారా, లేకపోతే మీకు ఏమైనా హార్డిల్స్ ఎదురైనాయా హీరోయిన్స్ సెలెక్షన్? అంటే నార్మల్ ఆడిషన్స్ పెట్టినాము, పెట్టిన తర్వాత నార్మల్గా వేరే ఫ్రెండ్ తెలిసిన వాళ్ళు ఉంటే అట్లా వచ్చిందనమాట. అంటే ఎస్టాబ్లిష్డ్ వాళ్ళని అప్రోచ్ అవటం, లేకపోతే ఫ్రెష్ వాళ్ళతో వెళ్దామని అలా అనుకున్నారా, ఎలా జరిగింది? అంటే కొంతమందిని అడిగినాము, బట్ చేయని చెప్పి అడిగారా? ఓకే. ప్రియాంక, మీకు ఆ క్యాలిక్యులేషన్స్ ఏమి లేకపోవడం అనేది గుడ్ థింగ్. ఏంటి సార్? మీకు అలాంటి క్యాలిక్యులేషన్స్ ఏమీ లేకుండా ఓపెన్గా ఉండటం అనేది గుడ్ థింగ్. నాట్ రియలీ సార్, నాట్ రియలీ. నాకు మెయిన్ ఏంటంటే ఇలాంటి క్యారెక్టర్ దొరకడం చాలా కష్టం సార్. ఇట్స్ వెరీ రేర్. ది కామెడీ మూవీస్లో కూడా ఒక హీరోయిన్ క్యారెక్టర్కి ఇంత డ్యూరేషన్, ఇలాంటి స్క్రిప్ట్, ఇలాంటి డైలాగ్స్ దొరకడం చాలా కష్టం సార్. సో యాజ్ అన్ యాక్టర్ ఐమ్ వెరీ గ్రీడీ, వెరీ వెరీ గ్రీడీ. సో ఓపెన్గా చెప్తా, ఆ గ్రీడీ వల్ల ఒప్పుకున్నా సార్ నేను. చాలామంది కంటెంట్ కంటే కాంబినేషన్స్ని ఎక్కువ చూస్తుంటారు. చూస్తారు సార్, అది కూడా ఇంపార్టెంట్. ఐమ్ నాట్ డినయింగ్, ఐమ్ నాట్ సేయింగ్ దే ఆర్ రాంగ్ అని కాదు, మెజారిటీ పీపుల్ థింకింగ్ లైక్ దట్. కానీ సార్ దానివల్ల ఒక మంచి ప్రాజెక్ట్ని ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి సార్? ఒక మంచి స్క్రిప్ట్, ఇంత మంచి టీం ఉంది సార్, అందరూ ఇంత, అండ్ ఎవ్రీబడి హ్యాస్ సపోర్టెడ్ ఈచ్ అదర్. నేనైతే ఫస్ట్ టైం చేశాను, సో సప్తగిరి సార్కి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, అందరికీ నాకన్నా అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది సార్, అండ్ అందరు నన్ను హెల్ప్ చేశారు. సో యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ ఇవాల్వ్డ్, అండ్ ఇన్ కేస్ ఇఫ్ I would have said no to this project, I would have lost on such an amazing team, sir. Super. మీకు చాలా క్యారెక్టర్స్ ఒక సప్తగిరి కనిపిస్తే తెర మీద ఎవరున్నా సరే ఒక హైపర్తో అటెన్షన్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో చాలా సెటిల్డ్గా చేశానని చెప్తున్నారు డైరెక్టర్ గారి సజెషన్స్ మేరకు, లేకపోతే వాళ్ళు అదే నచ్చి సినిమాని యాక్సెప్ట్ చేశానన్నారు. ఈ సెటిల్డ్ చేయటం మీకు ఎలా అనిపించింది యాజ్ ఆఫ్టర్? నేను ఫస్ట్ షెడ్యూల్ అయిన తర్వాత ఒకసారి యావిడ్లో మూవీ చూపించారండి. ఒక షెడ్యూల్ ఒక 20 సీన్స్ అయిన తర్వాత 100% నాకు వర్కౌట్ అనిపించింది. సో నాకు నేనే కొత్తగా కనిపించాను. సో ఆ సెటిల్గా, ఆ ఇన్నోసెన్స్గా కనపడడం, నా చుట్టూ వీళ్ళందరూ మంచి గుడ్ పర్ఫార్మెన్స్ చేయడం, వాళ్ళని చూసి మనం ఎంజాయ్ చేయడం, ఇవన్నీ చాలా బాగా అనిపించింది. అట్ ద సేమ్ టైం మళ్ళీ మా డైరెక్టర్కి ఎక్కడో అన్న మిమ్మల్ని కొన్ని చోట్ల మిస్ అవుతున్నామన్నా, కనీసం ఒక 2-3 నిమిషాలన్నా వచ్చేళ్ళన్నా అన్నాడు. అది మళ్ళీ దాని గురించి ఒకసారి థింక్ చేసాం. అలా థింక్ చేసిన సమయంలో కరెక్ట్ ఒక బ్లాక్లో మీరు అనుకున్న ఆ పాత సప్తగిరి అలా వచ్చి అలా ఊపేసి వెళ్ళిపోతాడు. అది తప్పకుండా బ్లాస్ట్ అవుద్ది. ఆ కోరికను కూడా తీర్చేసాం ఈ సినిమాలో. ఒక 3 minutes ఒరిజినల్ సప్తగిరి, ఇంకా టోటల్ 1 hour 57 minutes మూవీ అప్డేటెడ్ వర్షన్ అంతే. 3 minutes నేను ఉంటాను, 1 hour 57 minutes మా డైరెక్టరు, అతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ రైటర్స్ చెప్పిన క్యారెక్టర్ ఉంటుంది. ఆర్టిస్ట్గా నీకు చాలా తప్పని ఉంటుందన్న, మంచి క్యారెక్టర్స్ చేయాలి అంటే, కంటెంట్ ఓరియంట్ అంటే సినిమాల గురించి కాకుండా ప్రమోషన్స్లు టైం కాకుండా మిగిలిన టైంలో మీతో అప్పుడప్పుడు మాట్లాడుతున్నప్పుడు చాలా డెప్త్గా మాట్లాడతావు. కాన్సెప్ట్ల గురించి కానీ, క్యారెక్టర్స్ గురించి కానీ, ఏదో మంచి సినిమా డెలివరీ చేయాలని ఎప్పుడూ తపన పడుతుంటావు. నాకు తెలిసి నువ్వు చేసిన అన్ని సినిమాలకి ఎక్కువ భారాన్ని నువ్వే మోసావు. ప్రమోషన్ సైడ్ కానీ భుజాన్ వేసుకొని ఆ సినిమాని ఎలాగోలాగా రిలీజ్ వరకు తీసుకురావటం, దాన్ని నాన్ థియేట్రికల్ బిజినెస్ దగ్గర హెల్ప్ చేయటం. ఏ హీరో కూడా అంత భారాన్ని తీసుకోడు, కానీ ప్రతి సినిమాకి నువ్వు అంతే భారాన్ని మోసావు. ఈ సినిమా అయినా హ్యాపీగా ఒక హీరోలాగే ఉన్నావా, లేకపోతే మిగతా భారాలు కూడా ఉన్నాయి? ఇప్పుడు ఈ పోస్టర్ చూసారు కదా సార్, అందులో బుక్ ఎలా మోస్తుందో సినిమాని కూడా అలానే మోసింది ప్రతి దగ్గర. టోటల్ ఇప్పుడు మేము జస్ట్ సినిమా చేసినంత వరకే అంటే మా వరకు, తర్వాత మొత్తం అన్ననే ముందుకు తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు ఎస్విసి లోగో పడ్డానికి కారణం కూడా అన్ననే. సో ఎప్పుడు ఒక వెన్నుదన్నుగా ఉంటావు సినిమాకి, నా పని నేను చేసుకుని వెళ్ళిపోయానని కాకుండా. థ్యాంక్ యూ. ఈ సినిమా తర్వాత అయినా నిజంగా మీ ఈ క్వశ్చన్ ద్వారా ఒక మంచి బ్యానర్ల ద్వారా నాకు అవకాశం వస్తే ఆ భారం తగ్గుతుంది. ఈ సినిమా నాకు ఆ కోరిక తీరుస్తుందని కోరుకుంటున్నాను. అంటే ఇండస్ట్రీలో ఒక మంచి బ్యానర్ నాకు సినిమా తీసాయనుకోండి, నాకు ఆ ప్రమోషన్స్, ఈ భారం తగ్గుతాయి. సో వాళ్ళు చెప్పినట్టు వినడానికి రెడీ. మీకు అనిపిస్తుందా అంటే నువ్వు సీజనల్గా ఆర్టిస్ట్గా చేయాలనుకుంటే ఎవ్రీడే వర్క్ చేయొచ్చు నీకున్న ఇమేజ్ కానీ హీరోగా మారిన తర్వాత, మెయిన్ లీడ్కి వెళ్ళిన తర్వాత నువ్వు ఆర్టిస్ట్గా పడిన కష్టాలు ఏమున్నాయో నాకు తెలియదు, కానీ హీరోగా మారిన తర్వాత చాలా కష్టపడ్డావు కదా. ఎప్పుడైనా అనిపించింది ఎందుకు గొడవ, నేను నా పని? లేదండి, అది 100% ఛాలెంజ్గా తీసుకున్నాను. నాలో మిగిలిన యాంగిల్స్ కూడా ఉన్నాయని ప్రూవ్ చేసుకోవడం కోసమే ఎల్ఎల్బి లాంటి ఒక వెయిట్ ఉన్న సబ్జెక్ట్ తీసుకున్నాను.
సప్తగిరి ఎక్స్ప్రెస్ దానవీర సూరకన్న డైలాగ్ చెప్పడం కానీ ఎల్ఎల్బి బాలకృష్ణ గారు ముందు అది నిజంగా ఎంత ఛాలెంజ్. అటు ఇటు అయితే అది వైరల్ లేదు నా కాన్ఫిడెంట్ నాకు ఉందండి. లేకపోతే నువ్వు డైలాగ్ పూర్తి చేసేంత వరకు మాకు టెన్షన్ ఏముంది. అది మోస్ట్ వైరల్ లేదు బాలకృష్ణ గారు కూడా నా గురించి ముందు తెలుసు ఆయనకి. ఈ డైలాగ్ చెప్పడంలో ఇది తిరగలేదని రా చెప్పు అన్నారు అంతే. ఆ గురువుగారు అది స్టార్ట్ అన్నారు అంతే. ఇంకోటి ఏంటంటే అంటే అంత గొప్ప ఒక నటుడు ముందు నేను యాక్ట్ చేస్తున్నప్పుడు నాలో తప్పులు ఆయన సరి చేశాడు. ఇవన్నీ చెప్పాలి. అది ఆయన గురువులా దైవంలా భావించే రామారావు గారి డైలాగ్ అది. అది వేరే వాళ్ళ డైలాగ్ అయితే ఏమో, ఆయన డైలాగ్ అది అదేనండి. ఇప్పుడు అది అచీవ్ చేస్తావు. థ్యాంక్ యూ. అంతెందుకు ఇప్పుడు మగజాతి ఆణిముత్యం ఎంత ఇంపాక్ట్ ఉంటుంది నీ కెరియర్లో. లవర్ సినిమా చూసినప్పుడు అస్సలు ఇప్పటికీ ఎన్ని మీమ్స్లో చూస్తుంటాం. సో కొన్ని ఇంపాక్ట్స్ ఉన్నాయన్నాను ఇండస్ట్రీకి వదిలినాయి. కానీ డైరెక్టర్ అవ్వాలని ట్రై మొదలెట్టావు కదా ప్రయాణం. లేదు డైరెక్టర్ అవ్వాలని మొదలు. అసిస్టెంట్ డైరెక్టర్గా అసిస్టెంట్ డైరెక్టర్ తర్వాత ఆర్టిస్ట్ అయిన తర్వాత మాత్రం డెఫినెట్గా అంటే ఒక కమెడియన్గానే కాదు, మిగిలిన ఎమోషన్స్ కూడా చేయగలను, మిగిలిన క్యారెక్టర్స్ కూడా చేయగలను అని ఛాలెంజింగ్గా తీసుకొని చేసిన సినిమాలు ఎక్స్ప్రెస్ అండ్ ఎల్ఎల్బి. వాటి ద్వారా నేను ఫుల్ఫిల్ అయ్యాను. బట్ వాటిని కరెక్ట్గా మళ్ళీ అటువంటి క్యారెక్టర్ చేయడానికి టైం పట్టచ్చేమో కానీ బట్ ఒక బీజం అయితే వేసాము. సో మళ్ళీ నాలో ఉన్న కమెడీని ఒక సెటిల్ కమెడియన్గా చూపించుకోవాలి అని ఈ స్క్రిప్ట్ రావడం, దీన్ని యాక్సెప్ట్ చేయడం, ముందుకు నడిచాను. కమెడియన్గానే కంటిన్యూ అయితే ఒకనొక సందర్భంలో స్టాప్ అవుతామండి మనం. ఎందుకంటే మనకి యాక్టింగ్ మనకే మొనాటిమి వస్తుంది. ఇదే వస్తుంది, ఇదే చేస్తున్నాం, ఏదో జేబు నిండుతుంది కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. అది ఎంతకాలం నన్ను లైఫ్ లాంగ్ తీసుకెళ్ళగలదో నాకు డౌట్ వచ్చింది. 100% నేను ఆలోచించుకొని కొంచెం కష్టాలు పడినా, కొంచెం గ్యాప్ వచ్చినా మనం మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో స్వతహాగా నేను కూడా పెళ్లి కాని ప్రసాద్ కాబట్టి సార్ నా పైన బర్డన్స్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి లైఫ్ని ఛాలెంజ్గా తీసుకున్నాం. ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు పోరాడుతూనే ఉంటాను, గెలుస్తాను దేవుడి దయ వల్ల. లేదన్న, ఇప్పుడు మీరు తీసుకునే స్క్రిప్ట్స్ ఇవన్నీ కూడా అవి మీరు మొదలెడితే తప్ప ఆ స్క్రిప్ట్స్ కదలవు, మీరు ఓకే అంటే తప్ప కదలవు. ఎందుకంటే అది అంత కొన్ని కాంప్లికేటెడ్ స్క్రిప్ట్స్ తీసుకుని చేసావు. ఇప్పుడు పెళ్లిగాని ప్రసాద్లో చక్కగా ఒక 2 ఫ్యామిలీస్ మధ్య నలిగిపోయే క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే 2 ఫ్యామిలీస్ మధ్య పచ్చడయ్యే ప్రసాద్ అనుకోవచ్చు. రోటి పచ్చడే, మామూలు పచ్చడి కాదు. మామూలు పచ్చడి మిక్సీలో వేసి తిప్పేయచ్చు. రోటి పచ్చడి అంటే గుమ్ముతుంటారు దప్ప అని. అటువంటి రోటి పచ్చడే క్యారెక్టర్. బట్ 2 ఫ్యామిలీస్ మధ్య పచ్చడయ్యే ప్రసాద్. ఓకే. సో ఏమి అసలు హెల్ప్ చేయదా సినిమాలో? వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేస్తారండి. నన్ను కొట్టాలంటే ఫస్ట్ సప్తగిరి పిల్లండి రిహార్సల్స్ కూడా నాతోనే చేశారు వీళ్ళంతా. ఎవరినో ఎందుకు డూపు సప్తగిరి కొడదామని కొట్టడం, కావాలని నా పైన ఇట్లా అందం, ఇవన్నీ సరే. సో క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది అంటే టోటల్గా మీరు అనుకున్న అంటే ఒక కథ అనుకొని మీరు ఒక అక్షరం రాయటం మొదలెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు రేపు March 21st మేము చూడబోతున్నాం. ఇప్పటి వరకు ఎన్నో డెవలప్మెంట్స్ ఉంటాయి, చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. ఎవ్రీ ట్రాన్స్ఫర్మేషను, ఎవ్రీ డెవలప్మెంట్ గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు యాజ్ ఏ డెబ్యూగా? అంటే బేసికల్గా మేము అంటే ప్రతి డెవలప్మెంట్ మాకు చాలా హెల్ప్ అయింది. అది ఓకే, ఎక్కడ డైల్యూట్ అవ్వాలి. జనరల్గా ఏంటంటే ఐడియా చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది, తర్వాత ఎక్కడో చోట డైల్యూట్ అవుతుంది. యాక్చువల్లీ ఇప్పుడు మేము ఫస్ట్ ఒక 15 days షూటింగ్ చేసినాము. చేసిన తర్వాత ఒకసారి చూసుకున్నాం, మొత్తం చూసుకొని మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ చేసే షూటింగ్ ఉంటుంది కదా, అది మళ్ళీ ఒకసారి కూర్చొని మళ్ళీ డెవలప్ చేస్తూనే వెళ్ళాం అనమాట. మొత్తం ఫైనల్ మూవీ అయ్యేదాకా అలానే చేస్తూ ఉన్నాం. సో ఫైనల్గా సినిమా చూసిన తర్వాత చూసానా చూసి ఆ బుక్ మోసినట్లు మోయడానికి కారణం ఏంటంటే ఫస్ట్ నాకు నమ్మకం కలిగింది. సో దీన్ని ఇప్పుడు ఇంతకుముందు కూడా కొన్ని సినిమాలు చేశాం కానీ సో చిన్న తేడా కొడితే ఏదో వదిలేయడం మీన్స్ దాన్ని అక్కడ సర్దేయడం జరిగింది. బట్ ఈ సినిమాని మాత్రం 100% జనాల్లోకి తీసుకెళ్ళాలి. దీన్ని తీసుకెళ్ళాలంటే దీని వెనక ఇండస్ట్రీ పెద్ద తలకాయలను మన వెంట అండాదండగా ఉండాలి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్తో పెళ్లిగాని ప్రసాద్ టైటిల్, ఆయనకు కూడా పెళ్లిగాని ప్రభాస్ గారితో లేదు అటువంటి మ్యాటర్ కాదండి. ఆయన నిజంగా మహారాజు లాంటి మనస్తత్వం. అవును, అంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కదా. అంటే మీ సినిమా టైటిల్కి కొంచెం ప్రభాస్ గారి టైటిల్ టీజర్ లాంచ్ చేస్తున్నారంటే ఒక వెయిటేజ్ వచ్చింది. ఆయన ఈజ్ అ కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా కదా. సో ఆయన ఎవరెస్ట్. ఆయన ఎలా అనిపించింది ఆ మూమెంట్? నిజంగా మా అదృష్టం. ఆయన మహారాజు మనస్తత్వం. నేను సలార్ కూడా చేశాను, ఇప్పుడు రాజేసాబ్ కూడా చేస్తున్నాను. సలార్ చేశారు. సలార్లో చిన్న అంటే పెద్ద రోలే, అది చివరికి అంత మిగిలింది. సో బాగుందన్న. అంటే నిన్ను రెగ్యులర్గా చూస్తున్న మేము ఈ సలార్లో అలాంటి క్యారెక్టర్ చాలా సీరియస్ క్యారెక్టర్, నువ్వు ఎక్కడ నవ్వించలా.
ఒక ఈశ్వరీరావు గారికి కాంబినేషన్లో ఉంటుంది, స్కూల్లో క్యారెక్టర్ కదా, చాలా బాగుంది. మాకే కొత్తగా అనిపించింది. సేమ్ అలా ఇది కూడా మీకు అనిపిస్తుందండి. అది నిజంగా ప్రభాస్ గారికి నిజంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే ప్రభాస్ అన్న ఈ టీజర్ కావచ్చు, ఈ క్వాలిటీ కావచ్చు, ఈ క్యారెక్టరైజేషన్స్ అవన్నీ కూడా విన్నారండి. అంటే అంత పెద్ద వాళ్ళు ఇటువంటి టీజర్ రిలీజ్ చేసే ముందు ఏంటి, ఏ క్వాలిటీతో వస్తుంది ఈ సినిమా, ఏ క్యారెక్టరైజేషన్స్తో ఉంటుంది అనేది కొన్ని సీన్స్ కూడా చూశారు మేము ప్యాడ్లో చూపించినప్పుడు. అవన్నీ చూసి యాక్సెప్ట్ చేసి రిలీజ్ చేశారు. యాక్చువల్గా ప్రభాస్ గారి గురించి ఆఫ్ స్క్రీన్ మేము చాలా వినేది ఏంటంటే ఆయన మోస్ట్ ఫన్ లవర్. ఆయన ఎంజాయ్ చేసినట్టు కామెడీని చాలా బాగా ఎంజాయ్ చేస్తారంట. చిన్న జోక్ కూడా గట్టిగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తారంట. అంటే ఆయనకున్న ఇమేజ్కి, ఆయన చేసే సబ్జెక్ట్స్కి, ఆయన ఒరిజినల్గా ఆయన ఎంజాయ్ చేసే సినిమాలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నా ఎక్స్ప్రెస్ రాజా సినిమాకి పెద్ద ఫ్యాన్ అన్న. అది యావిడ్లో చూసారు, అది ఈవికేషన్స్ ఎక్స్ప్రెస్ రాజా. అప్పుడు చూసినప్పటి నుంచి నాకు అప్పట్లో కూడా ఫోన్ చేశారు, బ్రదర్ ఏంటి మీ టైమింగ్ ఏంటి, మేము నవ్వలేక చూస్తున్నామని. అప్పటి నుంచి ఒక గుడ్ విల్ ఉంది మన పైన, మన సినిమాలో క్యారెక్టర్లో ఉండి చూసి. అలా ఈ సినిమా కూడా అలాగే ఉంటుందని కొన్ని సీన్స్ చూశారు. డన్ బ్రదర్, ఐఎమ్ విత్ యూ, విల్ డూ అని చెప్పి సపోర్ట్. ఈ సినిమాకి జరిగింది అంటే ఒక ప్రీలీజ్ ఈవెంట్కి మనకి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. సో ఆ వైబ్ ఎలా క్రియేట్ చేసిందో అప్పుడు తెలియంది కాదు. సో ఆ డయాస్ మీద మీరు మాట్లాడిన స్పీచ్ ఇప్పటికీ మెగా ఫ్యాన్స్ షేర్లు కొడతానే ఉంటారు ఎక్కడో. అది బాటమ్ మై హార్ట్ వచ్చింది అది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక గొప్ప వ్యక్తి సామాన్యమైన ఒక ఫ్యాన్ కోసం రావడం అనేది నిజంగా అది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తాను. దాన్ని అలాగే ఆ సినిమా యూటిలైజ్ చేసుకుంది. సో కాబట్టి మంచి ఓపెనింగ్స్ తీసుకురాగలిగారు. సో పెళ్లిగాని ప్రసాద్ ప్రభాస్ గారితో మొదలెట్టారు, ఇంకా అది అంతకంటే సూపర్ పాజిటివ్ ఏముంటుందన్న. అంతే కరెక్ట్. ఓకే, ఏంటి ట్రైలర్ లాంచ్ ఏం ప్లాన్ చేస్తున్నారు, ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ ప్రమోషన్స్లో? అన్ని షాక్లే అన్న, మీకు అన్ని షాక్లే అంతే. ఆ రోజు షాక్లు ఇచ్చిన రోజు మాట్లాడుకుందాం మనం, ఏంటి వీడు ఎలా చేస్తున్నాడని. బట్ ఇంకోటి అంటే బేసిక్గా ఆ సినిమా అన్నిటిని చేయించుకుంటుంది. నాకు అది హ్యాపీ. మీరు ఇంత క్వాలిటీ లేకపోతే మేము రాజు గారిని టచ్ చేయలేము. వెళ్ళి సార్ చూడండి అని చెప్పలేము. సార్ కూడా చూసి అవన్నీ వచ్చి సార్ బాగుంది, ఫస్ట్ శిరీష్ సార్కి చూపించండి, శిరీష్ సార్ ఏం మార్క్స్ చేస్తారో చూద్దాం అన్నారు. శిరీష్ గారు వచ్చారు. శిరీష్ గారు వచ్చే ముందు ఒకటే వార్నింగ్, 20 minutes ఏ మాత్రం నాకు డిస్కనెక్ట్ అయిందంటే వెళ్ళిపోతా, డైరెక్ట్ చెప్తున్నాను. అంటే వాళ్ళది క్రూషియల్ వాల్యుబుల్ టైం వాళ్ళది, అంత పెద్ద బ్యానర్ వాళ్ళది. ఆయన వచ్చి మార్నింగ్ 8 o'clock సినిమా చూసి 2 hours మొత్తం సినిమా చూసి విపరీతంగా ఎంజాయ్ చేసి వెళ్తూ షబ్బాస్ మంచి సినిమా తీసాం. దీనికి మేము అండా దండా కొండ మన బ్యానర్ ఉంది. మాకు సంక్రాంతికి వస్తున్నాం, ప్రమోషన్ స్టార్ట్ అయ్యే వరకు శిరీష్ గారు చాలా సీరియస్గా ఉంటారేమో అనిపించేది. కానీ ఆ ప్రమోషన్ వీడియోలో ఆయన నవ్వే చూస్తే ఆయన ఎంత ఎంజాయ్ చేస్తారో ఫన్ అర్థమైంది. అనిల్ రావుపూడి గారితో కలిసి ఈ సినిమాలో కూడా కట్ చేసిన ఈ మూవీలో కూడా అన్న చూస్తారని మేము ఎవరిని పెట్టలేదు. జస్ట్ మేము అసిస్టెంట్ డైరెక్టర్స్ మేము ఒక 15 members దాకా కూర్చున్నాం అంతే. ఆయనకి సెకండ్ హాఫ్లో విపరీతంగా నవ్వు వస్తుంది. మేమంతా చూసి అలవాటు గమ్ములో కూర్చున్నాం. ఒరే మీరు నవ్వట్లేదు, నేను నవ్వలేదురా, లేకపోతే నేను నవ్వేవాడిని, మీరు నవ్వాలి కదా అనేవాళ్ళు. అంటే మీ ముందు నేను నవ్వితే ఎలా ఉంటుందో అన్నారు. అన్న అయితే చెప్పన్న మొత్తం నింపేస్తానని చెప్పి కాస్త గ్యాప్ ఇచ్చి ఉన్న ఫ్యామిలీ అంతా రప్పించాం. అంటే ఎక్స్ప్రెస్ ఫన్ రైడ్ చూడబోతున్నాం, ఆగని నవ్వుల ప్రయాణం. షూర్ సార్, నిజంగా మేము అంత కాన్ఫిడెంట్గా ఉన్నామంటే. ఇంకోటి ఏంటంటే రిలీజ్ కాకముందే ఇంతమంది పెద్దల ఆశీర్వాదం ఈ సినిమాకి దొరికింది. ఆ ఎక్స్ప్రెస్ ఫన్ మీకు వర్కౌట్ అయింది ఈ సినిమాలో. వర్కౌట్ అయింది. నువ్వు నవ్వకుండా నవ్వించావు అంతేనా? అంతే. నా క్యారెక్టర్ మీకు నవ్విస్తుంది. ఓకే, ఏంటి ప్రియాంక ఎలా ఉంది అంటే టోటల్ ఓవరాల్గా జర్నీ గురించి ఏం చెప్తారు? టోటల్ ఓవరాల్ జర్నీ, ఈ టీంతో జర్నీ, కానీ రేపు 21st ఆడియన్స్కి ముందుకు రాబోతుంది, నీకు ఒక ఇంప్రెషన్ ఇవ్వబోతుంది ఈ సినిమా. సో ఎలాంటి ఇంప్రెషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఆడియన్స్ నుంచి? అంటే డెఫినెట్లీ నేను సినిమా చూశాను కాబట్టి సినిమా చూసిన తర్వాత ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది యాజ్ అన్ యాక్టర్. ఓకే, మనం చేసిన హార్డ్ వర్క్కి, అందరు చేసిన హార్డ్ వర్క్కి ఒక జస్టిస్ వచ్చింది. సో డెఫినెట్లీ ఐ థింక్ ఫుల్ పైసా వసూల్ సినిమా చెప్పొచ్చు నేనైతే. యా, అన్నీ లైక్ మొత్తం ఫ్యామిలీతో కలిసి, మొత్తం టౌన్తో కలిసి సినిమా చూడండి. ప్రొడ్యూసర్ టెర్మినాలజీ వచ్చేసిందండి, పైసా వసూల్. నేర్చుకుంటున్నాను సార్ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కొంచెం కొంచెం. సో డెఫినెట్లీ సార్ ఇది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ సార్. గ్రేట్ థింగ్ అంటే మంచి కంటెంట్ ఉన్నప్పుడు సో దాన్ని వదులుకోవటానికి ఎందుకు వదులుకోవాలి అన్నారు కదా, దట్ ఈస్ ద గుడ్ టేక్ ఎనీ ఆర్టిస్ట్. ఎందుకంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాంబినేషన్స్ కంటెంట్ వైజ్ డ్రైవ్ చేస్తే
డెఫినెట్గా మీకు ఈ యాటిట్యూడ్ మిమ్మల్ని ప్లేసెస్కి తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ. సూపర్. ఫైనల్గా శేఖర్ చంద్ర ఎంతవరకు ఈ సినిమాకి హెల్ప్ అయ్యారు? అంటే ఈజ్ మెలోడీ కింగ్, ఏదో ఒక 2 పాటలు అయితే అదిరిపోయే పాటలు దొరుకుతాయి ఆయన అసలు. ఇప్పుడు ఒక 2 daysలో రిలీజ్ చేస్తున్నాం ప్రేమలో పడిపోయిన సాంగ్, అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంకా. ఓకే. ఆర్ఆర్ అయితే అదర కొట్టి మోస్ట్ అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటాం మేము ఆయన. ఎందుకంటే సూపర్ డూపర్ హిట్స్ ఉంటాయి కానీ ఆయనకి ఆయన పాటలకు సక్సెస్ అయినంత ఇమేజ్ ఆయనకు ఉండదు మ్యూజిక్ డైరెక్టర్కి. ఎప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా ఊరి పేరు భైరవకోణంలో కూడా 2-3 గ్రేట్ సాంగ్స్ దొరికినాయి. మన దాంట్లో ఆ సాంగ్ మాత్రం వేరే లెవెల్ అయిపోతుంది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఈ సినిమాకి ఈ సాంగ్ ఏంట్రా అంటారు, అంత నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సాంగ్. ఆర్ఆర్ కూడా అదిరిపోయింది, ఆర్ఆర్ చాలా బాగుంది. సూపర్. ప్రతిదీ నువ్వు ఎంచుకొని నడుస్తున్న ప్రయాణమే అన్న. నీకు వచ్చిన దానికంటే నువ్వు నీ చాయిసెస్తో ఈ ప్రయాణం నడుస్తుంది. నాకు ఏది వస్తే అది చేస్తున్నానని కాకుండా నేను ఎలా ఉంటే బాగుంటుందో అని నీకు నువ్వు ఎంచుకొని ప్రయాణం చేస్తున్నావు. అందులో కింద పడుతున్నావు, మీద పడుతున్నావు, ఫైనల్గా నిలబడుతున్నావు. అది గొప్ప విషయం. సో ఈ పెళ్లిగాని ప్రసాద్ అనేది మాకు కొత్త సప్తగిరిని పరిచయం చేస్తాం. షూర్ అన్న, 100% షూర్. నేను కూడా ఈ సినిమా యాక్సెప్ట్ చేయడానికి కూడా కారణం అదే, ఆ ప్రసాదం చూపిద్దాం. ఎందుకని ఇంకా పెళ్లిగాని ప్రసాద్లో ఉన్నావు? ఈ సినిమా కోసమేమో, అంతే. అది ఫేట్, చాయిసా ఫేటా అన్నీ ఉండొచ్చు, అన్నీ కాదు. బట్ ఈ కెరీర్ గురించి ఆలోచించినప్పుడు కొంచెం గ్యాప్ తీసుకోవడం మంచిది. అంటే నాకు వీటికన్నా కెరీర్ పైన ఎక్కువ ఉంటుంది ఫోకస్. ఏదో కొట్టాలి, సాధించాలి, మనం ప్రూవ్ చేసుకోవాలి, కమెడియన్గా ఉండిపోకూడదు. ఎలా చూద్దాం అనుకుంటున్నాను నేను, నువ్వు ఎలా చూడాలనుకుంటున్నావు అన్న? ఆర్టిస్ట్ అనాలి అన్న, నాకు అది కోరిక. నటుడు కమెడియన్ అంటారు అండి, అది కాకుండా ఆర్టిస్ట్ అనాలి. అది అనిపించుకోవడం నాకు ఇష్టం. నటుడు అన్నీ చేస్తాడు, అన్ని ఎమోషనల్ చేస్తాడు, మనల్ని బిలీవ్ చేయిస్తాడు, మనల్ని నమ్మిస్తాడు, మన అప్రిషియేషన్ తీసుకుంటాడు. అలా అనిపించాలనేది నా ఆశ. అంటే ఒక కేటగిరీ కట్టేయడం అనేది నాకు ఇష్టం ఉండదు. అందుకే చాలా ఆపర్చునిటీస్ని నవ్వుతూ నో చెప్పేస్తావు. ఒక రకంగా అంటే 10 years చేశాను, ఆ జర్నీ చేశాను, ఎన్నో క్యారెక్టర్లు చేశాను. అక్కడ ఏంటంటే ఒక స్థాయి దాటిన తర్వాత టోటల్ ఇంకా రైటర్స్ వీటిపైన ఆధారపడి ఉంటుంది మన క్యారెక్టర్. ఒకవేళ అటువంటి సీన్స్, అంటే సీన్స్ బాగాలేని సీన్స్లో మన పర్ఫార్మెన్స్ ఇచ్చినా మనం అక్కడ చాలా ఎబ్బెట్టుగా కనపడుతుంటాం. ఇది నేను ట్రావెల్స్ ఇస్తున్నాను అనే వస్తాయి. సో ఇటువంటి సినిమాలు కూడా కొన్ని చేయడం జరిగింది. సో అట్లా ఎందుకు, మనకు నాలెడ్జ్ ఉంది, మన చుట్టూ ఉన్నారు, మనం ప్రూవ్ చేసుకున్నాం ఆల్రెడీ. కొంచెం లేట్ అయినా డెఫినెట్గా మనం అనుకున్న దారిలోనే వెళ్దాం అనే డెసిషన్ తీసుకొని దాన్ని కట్టుబడి ఈ గ్యాప్ వచ్చినా కూడా ఇటువంటి సినిమాలతో వస్తున్నాం. చాలా పాజిటివ్నెస్తో ముందుకెళ్తుంటావు అన్న. ఏం జరిగినా సరే లేదు మొత్తం ఇది సరైపోద్ది, నెక్స్ట్ గట్టి కొడదామన్న యాటిట్యూడే ఉంటుంది. కానీ ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేవు, పెద్ద వెల్తీ ఫ్యామిలీ నుంచి వచ్చినది కూడా కాదు. కానీ నీకున్న గట్ ఫీలింగ్ ఇది ఎలా అయినా అవుతుంది, ఎలా అయినా ఏదో ఒకటి చేసి ఇది అయిపోద్ది అన్న అని అంటుంటావు. ఎక్కడి నుంచి డెవలప్? ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు. సో సుప్రీం గాడ్ ఉన్నాడు అందరికీ. సో దేవుని నమ్ముకొని ముందుకెళ్ళిపోవడమే. ప్లస్ మన క్యారెక్టర్ కూడా 100% ఎవరిని ఇబ్బంది పెట్టే రకం కాదు సరే. కానీ అన్నిటికీ దేవుడు ఉన్నాడు. ఇప్పుడు నా సంకల్పం గొప్పదైనప్పుడు, నేను నిజాయితీగా ఉన్నప్పుడు డెఫినెట్గా ఎవరు ఎన్ని నెగిటివ్లు చేసినా కూడా నన్ను ఓడించలేరని ఒక నమ్మకం. ఓడించలేరు మీన్స్ నేను రాంగ్ లేనుగా అంతే. ఆగిపో. నీ రైటింగ్ ఇంకా కంటిన్యూ అవుతుందా? అట్లేం లేదన్నా, జస్ట్ ఏదైనా సీన్ చెప్తే దాన్ని మన డెవలప్మెంట్ చెప్పడం, అది వాళ్ళ ఇష్టం ఉంటే తీసుకుంటారు, లేకపోతే వాళ్ళతో పాటు జర్నీ చేయడమే. నీతో పాటు ప్రయాణం మొదలెట్టిన వాళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీలో కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. కానీ మీరు మీ ప్రయాణాన్ని మాత్రం అసలు అలిపెరగకుండా, అంటే అది ఒక సినిమా ఒకటి వర్కౌట్ అవ్వకపోయినా కొత్త టీంని మళ్ళీ పోగేసుకొని యుద్ధానికి బయలుదేరుతూనే ఉంటాం. ఏదో ఒక ఫ్రైడే బాక్స్ ఆఫీస్ మీద ఆధిపత్యం చూపించడానికి నాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది అన్న. అంటే పడటం లెగటం అనేది లైఫ్లో పార్ట్, కానీ పడినా తొందరగా ఎవరు లెగుస్తాడో వాడి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మీ జర్నీ కూడా అలాగే ఉంది. సో పెళ్లిగాని ప్రసాద్తో మేము అవుట్ అండ్ అవుట్ ఈ 2 ఫ్యామిలీలు నిన్ను పచ్చడి చేస్తే మేము మాత్రం పగలబడి నవ్వుకుంటామని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా హార్ట్ టచ్ చేసే ఇంటర్వ్యూ చేశారు మీరు. ట్యూ వర్డ్స్ మాట్లాడారు. నిజంగా మా నుంచి కొద్దిగా బాటమ్ నుంచి చూస్తున్నాం కదన్నా మేము. లేదన్నా, అలా కొన్ని విషయాలు అలా మాట్లాడినప్పుడు నిజంగా ఆ జర్నీ చూసుకున్నప్పుడు కొన్ని
నేను అంటే ప్రమోషన్స్ కోసం కాదు, నువ్వు చెప్పు, నువ్వు మొదలెట్టినప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఇండస్ట్రీలో లేరు, కానీ నువ్వు నిలబడి ఇంకా నెక్స్ట్ ఫ్రైడే రావడానికే ట్రై చేస్తున్నావు. ఈ ఫ్రైడే వస్తామండి, భగవంతుడు ఈ ఫ్రైడే మాకు రాయాలి, తప్పకుండా రాసేసాడు అంటే. ఇంకా చాలా సర్ప్రైజ్లు ఉన్నాయన్నావు కదా, వాటి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, లవ్ యూ.